नमस्ते भक्तिविकासस्वामिन्निति नामिनि। नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिनि। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादि पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। जयतां सुरतौ बंगोर्मम मंदमतेर्गति मत्सर्वस्व पदाम्बोज उराधामतनमोहनम्। हरे कृष्ण। కపిలదేవుడు చేసినటువంటి ఉపదేశాలను వినిన తర్వాత దేవహూతి ఆమె తన పుత్రునికి కృతజ్ఞతలను అలాగే ప్రార్థనలను తెలియజేసుకుంది. కపిలదేవుడు తన గృహమును విడిచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత దేవహూతి సాధ్విగా ఆమె జీవిస్తున్నదన్నమాట. పురుషుణ్ణి మనం సాధువు అని చెప్పి అంటాం, స్త్రీనైతే సాధ్వి అని చెప్పి అంటాం. సాధారణంగా శాస్త్రాలలో స్త్రీ శరీరాన్ని ధరించినటువంటి జీవులు కాషాయాన్ని ధరించకూడదనేటువంటి నియమం చెప్పబడింది. అయితే కలియుగంలో సమాజం అంతా కూడా నియమాలకు వ్యతిరేకంగా నడుచుకుంటుంది కాబట్టి చాలామంది స్త్రీలు కూడా కాషాయాన్ని ధరించడం మనం చూస్తాం. ఇక్కడ దేవహూతి ఏ విధమైన జీవనాన్ని గడుపుతుందో ఇక్కడ వివరించారు. చూడండి, ఆమె 3 పూటలా కూడా స్నానం చేస్తున్నదట. సాధారణంగా మనం చూసినట్లయితే సాధారణంగా స్త్రీలకు ప్రతిరోజు కూడా తలస్నానం అనేది ఉపదేశించబడలేదు. స్త్రీలు ప్రతిరోజు కూడా తలస్నానం చేయాల్సినటువంటి అవసరం లేదన్నమాట. కానీ పురుషులకు అది తప్పనిసరి. కానీ ఇక్కడ మనం చూస్తే దేవహూతి ఆమె సాధ్విగా జీవిస్తుంది కాబట్టి ఆమె రోజుకు 3 పూట్ల కూడా ఆమె తలస్నానం చేస్తూ ఉందన్నమాట. అందుకే ఏమైందట, ఆమె యొక్క నల్లని కురులు క్రమంగా నెరిసిపోయినవి అని చెప్పన్నారు. అలాగే తపస్సు కారణమున ఆమె దేహము కృషించెను, దేహము కూడా సన్నబడిపోయింది. ఆమె పాత వస్త్రములను ధరించెను. ఆమెకి ఇదంతా కూడా ఎలా సాధ్యమైందంటే ఆమెకు శిక్షణ ఉంది కాబట్టి. ఆమె రాజకుమారి అయినప్పటికీ ఆమె స్వయంభవమను యొక్క కుమార్తె, స్వయంగా స్వయంభవమను యొక్క కుమార్తె ఈ దేవహూతి. కానీ దేవహూతిని అతడు కర్దమ మునికి ఇవ్వడం జరిగింది. మరి కర్దముడు మహాతపస్వి కనుకనే ఆమె ఆ తపస్సుని నేర్చుకున్నదనమాట తన యొక్క భర్త నుండి. అందుచేతనే భర్త ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆమె ఆ తపస్సుని కొనసాగించగలిగింది. ఒంటరిగా తన పుత్రుడు లేనప్పటికీ సాధారణంగా వృద్ధాప్యంలో పుత్రుని సంరక్షణలో స్త్రీ ఉండాలని శాస్త్రాలు చెప్తున్నాయి. పూర్వ శ్లోకానికి ఇచ్చినటువంటి భాష్యంలో కూడా శ్రీల ప్రభుపాదుల వారు ప్రస్తావన చేశారు. మరి కపిల భగవానుడు ఎందుకని ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు మరి వృద్ధాప్యంలో అంటే, ఎందుకంటే కపిల భగవానుడికి తెలుసు ఈమె సాధారణ స్త్రీ కాదు, ఈమె సాధ్వీమణి కాబట్టి ఆమెకు అది సాధ్యమైందనమాట. మనం ఇప్పటికీ కూడా చూస్తే ఆధునిక యుగంలో కూడా మథుర ధామం ఏదైతే ఉందో, ఉత్తర భారతదేశంలో చాలామంది స్త్రీలు ఎప్పుడైతే వాళ్ళు విధవరాండ్రు అవుతారో వాళ్ళందరూ కూడా మథురకు వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటారనమాట. కానీ వారెవరు కూడా
కాషాయాన్ని ధరించడం అనేది లేదు. వాళ్ళు కేవలం తెల్లని వస్త్రాలను మాత్రమే ధరించేవారనమాట. ఆ! ఆ విధంగా వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఇంకా మనకి చెప్పారు, ఎవరెవరు 3 పూట్ల స్నానం చేయాలి. యోగి, బ్రహ్మచారి, వానప్రస్థుడు, సన్యాసి. ఈ నలుగురు కూడా రోజుకు కనీసం 3 పూటలా స్నానమాచరించడం విధి. ఈ నలుగురు కూడా. యోగి, యోగి అంటే ఇక్కడ భక్తి యోగి కావచ్చు, జ్ఞానయోగి కావచ్చు, హఠయోగి కావచ్చు. అంటే వాస్తవంగా మనకి త్రిసంధ్యలు అనేటువంటివి ఉన్నాయి. త్రిసంధ్య అంటే రాత్రి పగలు కలిసే సమయం, అలాగే పగలు మధ్యాహ్నం కలిసేటువంటి సమయం, అలాగే సాయంత్రము రాత్రి కలిసేటువంటి సమయం. ఈ 3 సంధి సమయాలు మనకున్నాయి. వాటినే త్రిసంధ్యలు అని చెప్పి అంటాం. కాబట్టి ఆ 3 సంధ్యల్లోనూ కూడా మరి పురుషులు వాళ్ళు సంధ్యావందనం చేయాలి. అంటే దాన్నే గాయత్రి జపం అని చెప్పి అంటాం. వాస్తవానికి గాయత్రి జపం అనేది ఖచ్చితంగా స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాల్సి ఉంటుంది. మరి 3 పూట్ల గాయత్రి చేయాలి కాబట్టి 3 పూట్ల కూడా స్నానం ఆచరించాలి. కానీ కలియుగంలో పరిస్థితి అసలు ఒక పూట స్నానం చేయడానికే లౌకికంగా ఉండేవాళ్ళకి చాలా కష్టం ఈ రోజుల్లో. కానీ ఆధ్యాత్మిక జీవనం గడిపేవారు తప్పనిసరిగా కనీసం 2 సార్లు స్నానం చేయాల్సిందే. చాలామంది కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేసేటప్పుడు ముఖ్యంగా యువకులు వాళ్ళు 2 పూట్ల స్నానం చేయాలంటే చాలామంది ఆశ్చర్యపోతారు. 2 పూట్ల స్నానం చేయాలా అని చెప్పి. నేను చాలామంది నాకు చెప్పారనమాట. మీ దగ్గరికి వచ్చాక తెలిసింది ఖచ్చితంగా 2వ పూట కూడా స్నానం చేయాలని చెప్పి. చాలామంది ఒక పూటే స్నానం చేస్తారు బయట. అది కూడా ఎప్పుడు చేస్తారంటే సాయంత్రం పడుకునే ముందు చేస్తారు కొంతమంది. చూడండి, అంటే వాళ్ళు నిద్రించి లేచిన తర్వాత వాళ్ళు మల విసర్జన చేస్తారు. ఎలాంటి స్నానం ఏమి ఉండదు. పడుకోవడం, తర్వాత తిండి మొదలు. చూడండి, అలాగే ఊరమ్మటి తిరుగుతూ ఆడుకుంటూ ఉంటారు చాలామంది చూస్తాం. ఎప్పుడో సాయంత్రం మళ్ళీ స్నానం చేస్తారనమాట. అది పరిస్థితి. కానీ 3 పూట్ల స్నానం చేయాలి, ఇది శాస్త్రం చెప్తుంది. కనీసం 2 సార్లు అయితే తప్పనిసరి. చైతన్య మహాప్రభువు చెప్తారు, కనీసం 2 సార్లు తప్పనిసరిగా స్నానం చేయాలి. భాగవతంలో కూడా మనం చూస్తే నారదుడు కూడా యుధిష్ఠిరునికి చెప్పిన ఉపదేశాల్లో బ్రహ్మచారి యొక్క జీవన విధానం ఎలా ఉండాలనే దాంట్లో తప్పనిసరిగా, అంటే బ్రహ్మచారిని మాత్రమే కాదు, ఒక మనిషి, ఇక్కడ మనిషి అయిన వాడికి ఇచ్చిన ఉపదేశాలు ఉంటాయి, సామాన్యమైనటువంటి ఉపదేశాలు. అందులో మనం చూస్తే తప్పనిసరిగా రోజుకి 2 సార్లు స్నానం చేయాలి అని చెప్పి చెప్పబడుతుంది. మరి యోగి, బ్రహ్మచారి, వానప్రస్థుడు, సన్యాసి, ఎందుకంటే వీళ్ళందరూ కూడా మరి సంధ్యావందనం చేయాలి కాబట్టి 3 పూట్ల స్నానం ఆచరించాలి, అది విధి. అలాగే ఆధ్యాత్మిక ఉన్నతిని పొందిన కొందరు గృహస్థులు, ఎవరైతే బ్రాహ్మణులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఈ నియమాలను నిష్టగా అనుసరిస్తారు అని చెప్పారు. కలియుగంలో పరిస్థితి మనకి సుఖదేవ గోస్వామి 12వ స్కంధంలో, అంటే 12వ స్కంధంలో 2వ అధ్యాయంలో మనకి చెప్పడం జరిగింది. ఆయన చెప్తారు, తతశ్చానుదినం ధర్మ సత్యం శౌచం క్షమాదయ కాలీన బలినారాజన్ నంక్షంత్యాయుర్బలం స్మృతి అన్నారు. సుఖదేవ గోస్వామి పలికెను, రాజా, ప్రబలమగు కలియుగ ప్రభావము కారణముగా ధర్మము, సత్యము, శౌచము, ఓర్పు, దయ, ఆయువు, ఫలము, స్మృతి అనుదినము క్షీణించగలవు అని చెప్పన్నారు. ఇవన్నీ కూడా కలియుగంలో రోజు రోజుకి ఇవన్నీ కూడా క్షీణించిపోతూ ఉంటాయి అన్నమాట. మరి ఆ శ్లోకానికి ఇచ్చినటువంటి భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు ఆయన వివరిస్తారు, ఎందుకని కలియుగంలో ఇవన్నీ కూడా క్షీణించిపోతాయి. ధర్మం, సత్యం, శౌచం, క్షమ, దయ, అలాగే ఆయువు, బలము, స్మృతి. ఎందుకంటే ఎవరు కూడా విధి నియమాలను పాటించారన్నమాట. ఆయుష్ కూడా క్షీణించిపోతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కఠినమైనటువంటి వ్రతాలను ఎవరు కూడా పాటించలేరు కలియుగంలో. అందుకే కలియుగంలో మనకి చాలా సులభమైనటువంటి విధానం ఇవ్వబడింది. హరేరనామ 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 ఇవ కేవలం కలవు నాస్తివ గజరన్యథ అని చెప్పి. అది కూడా మనం చూస్తే కలియుగంలో ఇంకా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు ఉన్న సమయంలో అయితే రోజుకి కనీసం 64 మాలలు జపం చేయాల్సిందే.
64 మాలలు తప్పనిసరిగా చేసేవారు ఆ రోజుల్లో. మరి 64 మాలలు చేయాలంటే 4, 16 అంతేనా? ఆ? 4, 16 అంటే కనీసం 8 గంటలు పడుతుంది. కొంచెం 2:30 గంటలు పట్టేవాళ్ళు ఉన్నారనుకోండి ఎవరన్నా, అప్పుడేమవుతుంది? ఇంకో 2 గంటలు, 10 గంటలు పడుతుంది రోజు. అంటే రోజులో అత్యధిక శాతం నామజపంలో గడపాలన్నమాట. ఎవరికి మినహాయింపు ఉండేదంటే ఆహ్, ఎవరైతే ఇది కాకుండా సేవ మామూలే మళ్ళీ. ఎవరైతే ఎక్కువగా సేవ చేసేవాళ్ళో వాళ్ళకి మినహాయింపు ఇచ్చేవారు. కానీ కాలక్రమంలో మరి ఆ సామర్థ్యం కూడా క్షీణించిపోయింది. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు కనీసం 16 మాలలని చెప్పారు. ఇక దానికి తగ్గకూడదనమాట. హ్మ్. ఆయన రాబోయేటువంటి రోజులను దృష్టిలో పెట్టుకునే ఆయన కనీసం 16 మాలలు నియమం పెట్టబడింది. కానీ మనం అర్థం చేసుకోవాలి అది కనీసం 16 మాలలు. కానీ వాస్తవంగా ఎన్ని మాలలు చేయాలి మనం? 64 వాస్తవంగా ఎన్ని చేయాలి? చైతన్య మహాప్రభు శిక్షాష్టకంలో ఏం చెప్పారు ఆయన? ఆ? కీర్తనీయ సదాహరిహి అని చెప్పన్నారు. వాస్తవంగా 24 గంటలు చేయాలి మనం. 24 గంటలు చేయలేకపోతే కనీసం 2:30 గంటలన్నా చేయమన్నారు. అది పరిస్థితి. ఇప్పుడు కనీసం 16 మాలలు అని చెప్పారు. అంటే దాని అర్థం అవకాశం ఉన్నవాళ్ళు ఇంకా ఎక్కువగా జపం చేయాలని అర్థం అనమాట. అది అర్థమైంది కదా. మన 16 మాలలు చేయడానికే చాలామందికి చాలా కష్టం. ఆ? అత్యంత దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే అంటే ఒక ప్రామాణికమైనటువంటి గురు శిష్య పరంపరలో వస్తున్న ఒక గురువు దగ్గర దీక్ష స్వీకరించిన చాలామంది కూడా ఈ వ్రతాన్ని నిలబెట్టుకోరన్నమాట. చాలామంది నాకు స్వయంగా తెలుసు. వాళ్ళు దీక్ష తీసుకుని కూడా వాళ్ళు 16 మాలలు కనీసం చేయరన్నమాట. ఒకసారి చూస్తుంటాం వాళ్ళకి రాత్రి 8 అయ్యేటప్పటికి ఇంకా 8 మాలలు ఉంటాయి. కానీ అది మరి ఎప్పుడు చేస్తారో ఏమిటో తెలియదు. శుభ్రంగా వెళ్ళి పడుకుంటారు, మళ్ళీ పొద్దున్నే మళ్ళీ మొదలు. అంటే చేయట్లేదని అర్థం. చాలామంది అలా చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ విధంగా ఎవరైతే నియమాలు కట్టుబడి ఉండరో మనం చూస్తాం వాళ్ళు సరైనటువంటి వైఖరిని కలిగి ఉండలేరన్నమాట జీవితంలో. ఎందుకంటే ఉపదేశామృతానికి ఇచ్చినటువంటి ఏదైతే ఉపోద్ఘాతం ఉందో అందులో ప్రభుపాదులు ఏం చెప్తారంటే ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతి అనేది భక్తుని వైఖరిపై ఆధారపడి ఉంటుంది. యాటిట్యూడ్ ఆఫ్ ద డివోటీ చూడండి, యాటిట్యూడ్ వైఖరి. ఈ సరైన వైఖరిని పెంపొందించుకోవడం అదే కృష్ణ చైతన్యం అంటే. కృష్ణ చైతన్యం అంటే సరైనటువంటి వైఖరి. మరి ఆ సరైన వైఖరి లేనప్పుడు మనం ఎంత గొప్ప సేవ చేసినా సరే దానివల్ల ప్రయోజనం ఉండదు, ఇక్కడే ఉంటాం. చాలామంది మనం చూస్తాం చాలా చక్కటి సేవ చేస్తారు, చాలా కష్టించి సేవ చేస్తారు, ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ సరైన వైఖరి ఉండదు అనమాట. ఆ సరైనటువంటి వైఖరి లేకపోవడం వల్ల వాళ్ళు పురోగతి సాధించలేరు. అంటే అంత గొప్ప సేవ చేసినా సరే మళ్ళీ అంతిమంగా అనేక రకాలైనటువంటి అనర్థాలు, మనస్పర్ధలు ఇవన్నీ కూడా వస్తూనే ఉంటాయి. కారణం ఏంటంటే వాళ్ళు సరిగా సాధన చేయరనమాట. అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఎంచుకోవాలి మన యొక్క సాంగత్యాన్ని కూడా, ఎలాంటి వారితో మనం సాంగత్యం చేస్తున్నాం అనేటువంటి విషయం. అందుచేత ఇక్కడ చెప్తున్నారు దేవహూతి ఆమె రాజకుమార్తె. అంటే వివాహం కాకముందు ఆమె అన్ని రాజకుటుంబం నుండి ఆమె వచ్చింది కాబట్టి అన్ని చక్కటి సౌకర్యాలన్నీ కూడా అనుభవించింది ఆమె. అలాగే దాదాపుగా రాజపత్ని కూడా అయి ఉంటాను. ఒక విధంగా చెప్పాలంటే రాజపత్ని కంటే కూడా ఎక్కువ సౌకర్యాలు ఇచ్చాడు కర్దమముని తన యొక్క యోగ సాధన ద్వారా ఆయన అన్నీ కూడా సమకూర్చాడు అనమాట. అందుకే మరి గృహస్థ జీవనాన్ని ఎవరైనా స్వీకరించారు అంటే మరి ఖచ్చితంగా మరి భార్యకు లేదా ఇంట్లో కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా ఇవ్వాల్సిందే. దురదృష్టవశాత్తు చాలామందికి చెప్తూ ఉంటాం, ఎందుకంటే మేము శిక్షణ ఇచ్చేటప్పుడు బ్రహ్మచారులకి చాలామందికి వివాహ జీవితం అంటే ఎలా ఉంటుంది ఏమంటే ఇవన్నీ కూడా తెలియజేస్తాం. కానీ వాళ్ళు ఏదో ఊహాలోకాల్లో మేఘాల్లో తేలుతుంటారనమాట. వాడి దగ్గర నయా పైసా ఉండదు, వాడికి సంపాదన ఉండదు, ఏముండదు. కానీ ఏదో బయట ఉండేటువంటి కర్మి ఎవరైతే ఉంటారో బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళు, ఎందుకంటే సాధారణంగా సామాజిక కార్యక్రమాలకు వచ్చేటప్పుడు అందరూ కూడా కలిసికట్టుగా వస్తారు. భార్య భర్తలు అందరూ హుందాగా అలంకరించుకుని మంచి చీరలు మంచి
ధోవతులు, మంచి ఉత్తరీయాలు వేసుకొని చక్కగా మంచి తిలకం పెట్టుకొని అందరూ చక్కగా ఈ ఉత్సవాలకి వాటికి వస్తుంటారనమాట. అది చూసి చాలామంది బ్రహ్మచారులు ఓహో! బావుంది కదా! గృహస్థ జీవనం అంటే చాలా చక్కగా ఉంటుంది అనుకుంటారు. అంటే వాళ్ళకి తెలీదు కేవలం ఇలాంటి కార్యక్రమాలకొచ్చేటప్పటికే అలా వస్తారు. తర్వాత అలా ఉండదు జీవితం అని. అర్థమైంది కదా! ఆ! ఇంట్లో వ్యవహారాలు వేరే విధంగా ఉంటాయి. కానీ వీళ్ళేమనుకుంటారంటే ఓహో! ఆహా! భలే ఉంది. చాలా బావుంది. మనం కూడా చక్కగా వివాహం చేసుకుంటే బావుంటుంది. వివాహం చేసుకుంటే ఏమవుతుంది అంటే పూర్తిగా తెలుసుకోవాలి. అందుకే పరమ పూజ్య భక్తి వికాస స్వామి వారు కృష్ణ చైతన్యంలో బ్రహ్మచర్యం అనే గ్రంథాన్ని రాశారు. అందులో ఒక శీర్షికలో ఏమంటారంటే, వివాహం చేసుకోవాలనుకున్నవారు ఇది చదవండి అని చెప్పి. మీరు వివాహం చేసుకోవాలనుకుంటున్నారా అని చెప్పి. ఎందుకంటే మనం ఎందులో దిగబోతున్నామో దానికి సంబంధించిన పూర్తి విషయాలు తెలుసుకొని అందులో దిగాలి. నిషిద్ధమేం కాదు. గృహస్థులు అవ్వద్దని ఎవరికీ చెప్పట్లా. కానీ దాని గురించిన పూర్తి అవగాహన ఉండాలి. మొట్టమొదటిది సంపాదన ఉండాలి. సంపాదన లేకుండా ఏం చేయలేమనమాట. మనమేదో నేను మహాభక్తుడిని కాబట్టి నా భార్య, పిల్లలు కూడా వాళ్ళు కూడా మహాభక్తులు. నేను రోజుకి 64 మాలలు చేసుకుంటాను. కాబట్టి వాళ్ళు నాకు ఏదో పూర్వం సతీ సావిత్రి లేకపోతే మహాభారతంలో అనేక రకాల వృత్తాంతాలు చదివి నేను కేవలం రోజుకి 8 గంటలు జపం చేసుకుంటాను. ఆమె కూడా నాకు సేవ చేస్తుందనుకుంటే ఇవన్నీ కూడా మబ్బులో ఉన్నట్టనమాట. మరి గృహస్థ జీవనం స్వీకరించామంటే నీ వైరాగ్యాన్ని ప్రదర్శిస్తానంటే కుదరదు. గృహస్థ జీవనం స్వీకరించిన తర్వాత నువ్వు వైరాగ్యం ప్రదర్శించాల్సింది బ్రహ్మచర్యాశ్రమంలో లేదా వానప్రస్థంలో, సన్యాసంలో. గృహస్థుడిగా ఉండి నేను వైరాగ్యాన్ని ప్రదర్శిస్తాను. దురదృష్టకరమైన విషయం అనమాట. ఈ రోజుల్లో చాలామంది గృహస్థులు వైరాగులుగా ఉండాలనుకుంటారు. వాళ్ళు వివాహం కాకముందు మేము చూసాము చాలామందిని. వివాహం కాకముందు బ్రహ్మచారాశ్రమంలో ఉన్నప్పుడేమో గృహస్థాశ్రమం గురించి ఆలోచిస్తారు. గృహస్థాశ్రమంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్రహ్మచర్యాశ్రమం గురించి, సన్యాసాశ్రమం గురించి ఆలోచిస్తారు. అదేం పద్ధతి? ఫిట్ ఫర్ నథింగ్ అనమాట. చూడండి, అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు గృహస్థుడైన తర్వాత వాడు ఎలా ప్రవర్తన చేస్తాడంటే నేను మహాభాగవతుడిని, నాకు వాస్తవానికి అసలు సాంసారిక విషయాల పట్ల ఆసక్తి లేదన్నట్టుగా ప్రదర్శన చేస్తుంటాడు. ఇదేమిటి? అదేదో ముందు ప్రదర్శన చేస్తుంటే ఇందులోకి రాకూడదు కదా. కాబట్టి కలియుగంలో అదే మాట పెద్ద చిక్కు ఏమిటంటే ఏ ఆశ్రమంలో ఉన్నవాడు ఆ ఆశ్రమానికి తగినట్టుగా వ్యవహరించాడు. అదే పరిస్థితి. చాలామందిని చూస్తున్నాం. శ్రీల ప్రభుపాదుల వారు చాలా స్పష్టంగా చెప్తారు. ఎవరు బ్రహ్మచారులు, వానప్రస్థులు, సన్యాసులు పూర్తిగా వీళ్ళకి స్త్రీ సాంగత్యం అనేది చాలా నిషిద్ధమైనటువంటిది. చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళేమో స్త్రీ సాంగత్యం వైపుగా ఆలోచిస్తుంటారు కొంతమంది. గృహస్థ జీవనం స్వీకరించిన వాడేమో వాడు ఎప్పుడు ఇంటిని వదిలేద్దామా, లేకపోతే నాకు భార్యకి సంబంధం లేదు, అసలు నాకు పెళ్ళి అవ్వలేదు అన్నట్టుగా వ్యవహారం చేస్తుంటాడు. చూడండి, దానివల్ల అనేకమైనటువంటి కష్టాలు వస్తుంటాయి. ముఖ్యంగా కృష్ణ చైతన్య సంఘంలో మనం చూస్తే ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ప్రభుపాదుల వారు చెప్తారు. ఇదంతా కూడా ఏంటంటే థర్డ్ క్లాస్ ఇంటెలిజెన్స్ అని చెప్పి అంటారు. థర్డ్ క్లాస్ ఇంటెలిజెన్స్ అని ఎందుకన్నారు? మొదటి శ్రేణి వాడు విని అర్థం చేసుకుంటాడు. శాస్త్రాల్లో ఏవైతే చెప్పబడ్డాయో అవి విని అర్థం చేసుకుంటాడు. రెండవ తరగతి వాడు చూడడం ద్వారా అర్థం చేసుకుంటాడు. మూడవ తరగతి వాడికి అనుభవిస్తే కానీ తెలియదు అనమాట. ఇక నాలుగో తరగతి అంటే వాడికి చూసినా, విన్నా, అనుభవించినా కూడా బుద్ధి రాదనమాట. కాబట్టి ఖచ్చితంగా అందుకే మనకు పూర్వం మరి బ్రహ్మచర్య ఆశ్రమం అంటే అర్థం ఏమిటి? బ్రహ్మచర్య ఆశ్రమం అంటే వాడు పూర్తిగా జీవితాంతం వివాహం చేసుకోకుండా ఉంటాడని కాదు ఇక్కడ అర్థం. బ్రహ్మచర్యము అంటే విద్యార్థి జీవనం ఇది. విద్యార్థిగా వాడు ఆధ్యాత్మిక, భౌతిక విషయాలన్నీ కూడా నేర్చుకోవాలి. అంటే ఒకవేళ రేపు వివాహం చేసుకుంటే మరి కుటుంబ పోషణార్థం ఏదో ఒక వృత్తి మనం నేర్చుకోవాలి వైదికంగా. అందుకే మరి బ్రాహ్మణులకి, క్షత్రియులకి, వైశ్యులకి వారి వారి యొక్క వృత్తుల్లో వారికి శిక్షణ ఇచ్చేవారు బ్రహ్మచర్యాశ్రమంలో. వృత్తి శిక్షణ అనేది అవసరం. ఎందుకంటే ఏదో ఒక వృత్తి నేర్చుకోవాలన్నమాట. ఎందుకంటే రేపు పొద్దున్న ఒకవేళ గృహస్థాశ్రమంలోకి వెళ్ళినా అప్పుడు ఆధ్యాత్మిక జీవితం గడుపుతూనే అలాగే మరి గృహస్థాశ్రమంలో ఉండి ప్రశాంతంగా ఆధ్యాత్మిక జీవనాన్ని గడపడం చాలా కష్టం. ఒకవేళ గడపాలని అనుకున్నా దానికి తగినంత ధనం సంపాదన అనేది ఉండాలి ఖచ్చితంగా. కాబట్టి వివాహం చేసుకోవాలంటే వెనకాల ఎంతో బ్యాకప్ ఉండాలన్నమాట. కొంత ఏర్పాటు ఉండాలి. ఏమిటి వివాహం చేసుకుంటే రేపు పొద్దున ఎలా మనం పోషిస్తాం కుటుంబాన్ని, ఏం చేస్తాం మనం, ఇవేమీ ఆలోచించకుండా ఏదో ఊహల లోకాల్లో ఊరేగుదామా అన్నట్టుగా చాలామంది ఉంటారన్నమాట.
ఆ? అప్పుడు వివాహం చేసుకున్నాక అర్థమవుతుంది, ఓహో డబ్బులు కూడా కావాలి కదా పెళ్లి చేసుకుంటే అని అప్పుడు అర్థమవుతుంది అనమాట. అప్పుడు మబ్బులన్నీ విడిపోతుంటాయి. కాబట్టి అజ్ఞానంలో ఉండకూడదనమాట. ఏం చేయాలి? ఏదైనా మనకి శాస్త్రాల్లో ఏది కూడా నిషేధించలేదు. గృహస్థాశ్రమంలో స్వీకరించవచ్చు. కానీ దానికి సంబంధించినటువంటి ఆలోచన ఉండాలి. ఆ? ఒకసారి పరమ పూజ్య గోపాలకృష్ణ స్వామి మహారాజ్ ఆయన బ్రహ్మచారులతో కలిసి ఎవరో ఒక గొప్ప ధనికుడింటికి కార్యక్రమానికి వెళ్ళారట. వెళ్ళే కార్యక్రమం జరుగుతుంది. ఆయనతో పాటు వచ్చిన బ్రహ్మచారి ఆ ఇంట్లో ఉన్నటువంటి విలాసాలను చూసి అలాగే కళ్ళప్పగించి అలా చూస్తున్నాడు అనుకుంటా. అంటే ఓ షాండిలియర్ అబ్బా భలే ఉంది, ఓ ఇక్కడ టేకు తలుపులు, ఓ ఈ రూమ్ ఇలా ఉంది, అలా ఇలా ఇలా చూస్తున్నాడట. ఆయన చెప్పి ఇదంతా చాలా కాస్ట్లీ, నీ వల్ల కాదులే అని చెప్పన్నారు. నీ వల్ల అవ్వలేదు, నువ్వు మెయింటైన్ చేయలేవులే, ఇవన్నీ మర్చిపోవని చెప్పన్నారట. సో అలాగా ఏంటంటే వాస్తవంగా ఆలోచించాలి మనం ఏం చేయాలనేది. కాబట్టి కర్దమముని ఆయన ఈ ఐశ్వర్యాలన్నింటినీ కూడా ఆయన ఇవ్వగలిగాడు, ఎందుకంటే ఆయన యొక్క యోగశక్తి. కాబట్టి బ్రహ్మచర్య జీవనంలో మనం భౌతిక శక్తినైనా పెంపొందించుకోవాలి, లేదా కర్దముల్లాగా యోగశక్తినైనా పెంపొందించుకోవాలి. రెండూ లేకుండా అందులో దిగామనుకో ఏమవుతుంది? జీవితం పూర్తిగా దుఃఖమయం అవుతుంది, అనవసరంగా నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే బాధ్యతను స్వీకరించి దాన్ని నిర్వర్తించకపోతే చాలా కష్టం. మరి కర్దమముని ఒక సాధారణమైనటువంటి రాజు కల్పించేదానికంటే ఇంకా ఎక్కువగా కల్పించాడు సౌకర్యాలన్నీ కూడా మనం చూస్తే. ఇంకా తర్వాత భర్త యొక్క సన్నిధిలో ఆమె తపస్సు చేయడం ఎలాగో తెలుసుకుంది కాబట్టి కఠిన తపం ఆమెకు కష్టం అవ్వలేదు. అయినా భర్త మరియు తనయుడు వెళ్ళిపోయిన తర్వాత చేసినటువంటి తపస్సు కారణమున ఆమె సన్నబడెను చెప్పారు. ఆమె సాధ్విలాగా జీవిస్తుంది. మరొక విషయం ఏమిటంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, భాగవతం ఇక్కడ చూడండి, భాగవతం 12వ స్కందంలో 3వ శ్లోకం 2వ అధ్యాయంలో, దంపత్యేభి రుచిర్హేతుర్మాయైవ వ్యావహారికే స్త్రీత్వే పుంస్త్వే చహి రతిర్విప్రత్వే సూత్రమేవహి అన్నారు. చూడండి, కేవలము బాహ్యాకర్షణము కారణముననే స్త్రీ పురుషులు దాంపత్యమును కొనసాగించురు. వ్యాపార జయము వంచనపై ఆధారపడును. స్త్రీ పురుషుల తత్వములు వారి రతి కౌశలమును బట్టి నిర్ణయించబడును. యజ్ఞోపవేత ధారణముచే మనుజుడు బ్రాహ్మణుడని తెలియబడును. కలియుగంలో పరిస్థితులు చెప్తున్నారు. వివాహ సంబంధాలు ఎలా కుదురుతాయట కలియుగంలో అంటే కేవలము బాహ్యాకర్షణ కారణముననే. చూడడానికి ఆమె బాగుంది, చూడడానికి వీడు బాగున్నాడు కాబట్టి వివాహం చేసుకుందాం. చూసేది శరీరాలు, కానీ మన శరీరం కాదే. మన శరీరమా? కాదు, మనం ఎవరు? ఆత్మ. కాబట్టి శరీరం అనేది ఆత్మకి ఎలా ప్రాతినిధ్యం వహిస్తుంది? రూపం అనేది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వంలో ఒక అంశం మాత్రమే. చూడండి, రూపం అనేది ఒక అంశమే, కానీ ఇక్కడ నిర్ణయించాల్సినటువంటివి అనేకం ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు, మనకి పరిచయం అయిన వ్యక్తిని మనం ఫేస్ వాల్యూ అని చెప్పంటాం. చూసి మనం ఎంతవరకు తెలుసుకోగలం? కేవలం వాళ్ళ యొక్క రూపం ఒకటే తెలుసుకోగలం. కానీ ఇక్కడ చూడాల్సినవి మనకి శాస్త్రాల్లో చూస్తే వాళ్ళకి ఎన్నో తరాలు పూర్వం వాళ్ళు ఏం చేసేవారు ఏమిటి, ఇవన్నీ గోత్రం లేకపోతే ఇవన్నీ కూడా చూసేవారు. అలాగే తెలియనటువంటి విషయాలు ఎలా తెలుసుకోవాలి? కొన్ని విషయాల వరకు మనకు అర్థమవుతాయి, కానీ తెలియని విషయాలు ఎలా తెలుసుకోవాలంటే అందుకే వారి యొక్క జాతక చక్రం. అందుకే వివాహం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ జాతక చక్రం అనేది ఇద్దరికి కూడా సరిపోవాలన్నమాట. దానికి ఒక పర్సంటేజ్లు ఇస్తారు. వీళ్ళిద్దరికీ కూడా ఈ నక్షత్రాలు వీళ్ళ యొక్క జాతకాలకి ఏ మేరకు సరిపోతుంది అని చెప్పి. అంటే అది ఎందుకు చూడాలి అంటే వీళ్ళ యొక్క ప్రవృత్తులు ఏమిటో తెలుస్తాయి. అంటే బయటికి కనిపించని విషయాలు జాతక చక్రంలో చూసి చెప్పొచ్చు అనమాట. నిపుణుడైనటువంటి జ్యోతిష్కుడు అయితే చక్కగా అతను చెప్పగలడు. కాబట్టి వీళ్ళ గుణాలు ఏమిటి, వీళ్ళ ప్రవృత్తులు ఏమిటి అనేవి అన్నీ కలిస్తేనే వివాహ బంధంలోకి ముందుకు వెళ్ళాలి, లేకపోతే అనేకమైనటువంటి సమస్యలు వస్తాయి. అలా వెళ్ళినా కూడా సమస్యలు వస్తాయి. చూడండి,
చాలామంది అడుగుతారు, ఓహో! జాతకాలన్నీ కలిస్తే చాలామంది వచ్చి అంటారు, ఏవండి మా అబ్బాయి మేమంతా కూడా చాలా జాగ్రత్తగానే చూసుకున్నాం. జాతకాలన్నీ కూడా చూసుకున్నాం. వీళ్ళు వివాహం చేసాం. అయినా సమస్యలొచ్చాయండి. ఇదేమిటండి? దీనికి ఒక మంచి ఉదాహరణతో మనం అర్థం చేసుకోవచ్చు. కారు కండిషన్‌లో ఉంది. సీట్ బెల్ట్ పెట్టుకున్నాం. డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. ఆ! ఎలా తోలాలో తెలుసు. నేషనల్ హైవే మీద వెళ్తున్నాం. ప్రమాదాలు జరగవా? జరుగుతాయా లేదా? ఆ! శ్రీల ప్రభుపాద అంటే దేర్ ఆర్ యాక్సిడెంట్స్ ఆన్ రాయల్ రోడ్స్ అని చెప్పంటారు. నువ్వు ఎంత నిపుణుడివైనా, కారు కండిషన్ ఎంత బాగున్నా, ఎలా ఉన్నా సరే, నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకున్నా, అన్ని రకాలు ఉన్నా కూడా ఈ భౌతిక ప్రపంచపు విధానం ఏమిటంటే ప్రమాదాలు జరుగుతాయి. కనీసం ఇవన్నీ ఉండి చేసావనుకో, నీకు ఇన్సూరెన్స్ అన్నా వస్తుంది కనీసం. అంతే కదా! ఇప్పుడు అడ్డదిడ్డంగా ఇప్పుడు నిబంధనలను అనుసరిస్తూ జీవించడానికి, నిబంధనలను అనుసరించకుండా జీవించడానికి ఏమిటి తేడా? నిబంధనలను అనుసరించి జీవించావనుకో, కనీసం నీకు చట్టము లేకపోతే ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. నీకు సహాయం చేసేవాడు ఉంటాడు. కానీ అసలు పూర్తిగా చట్ట పద్ధతి ఏమి లేకుండా ఆ, నువ్వు ఎలా పడితే అలాగే అడ్డదిడ్డంగా తోలేవనుకో, వాడు ఇన్సూరెన్స్ వాడు చూస్తాడు. ఉదాహరణకి అన్నీ బాగున్నాయి, సీట్ బెల్ట్ పెట్టుకున్నాడు, కార్ కండిషన్ బాగుందా చూడండి, ఏదన్నా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలంటే వాడు ఎన్ని విషయాలు అడుగుతాడు వాడు. కారు సరైన కండిషన్లోనే ఉందా, లేకపోతే వీడు సరైన అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందా, అంటే వీడు ఏమైనా తాగి ఏమైనా నడిపాడా చూడండి. కాబట్టి నియమాలను అనుసరించడం వల్ల, ఎందుకంటే చాలామంది వాదిస్తుంటారు, అదేమిటండి ఊరికే జాతకాలు సరిపోతే మాత్రం అన్నీ బాగుంటాయా? బాగుండవు, అది కూడా చెప్తున్నాం. కానీ కనీసం నువ్వు ఏవైతే కనీస నియమాలు పాటించాలని, కనీస జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలు తీసుకున్నావు అనుకో కనీసం, ఒకవేళ రేపు పొద్దున ప్రమాదం జరిగినా కనీసం ఎవడన్నా సహాయం అనేది అందుతుందన్నమాట మనకి. అది తేడా. కాబట్టి భౌతిక ప్రపంచంలో ఎవరైనా సమస్యలు ఎదుర్కోవాల్సిందే. అన్నీ బాగున్నా మళ్ళీ జన్మ మృత్యు జరా వ్యాధులు ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో ఇవేమీ లేవన్నమాట. ఊరికే బాహ్యాకర్షణ చూసుకోవడం, బాగుంది చూడడానికి, బాగున్నాడు చూడడానికి, అంతే వివాహం చేసుకోండి. వెంటనే కొద్ది నెలల్లోనే మళ్ళీ పెటాకులు అయిపోతాయి అన్నమాట. అది జరిగేది. దురదృష్టవశాత్తు భక్తుల సమాజంలో కూడా అలాగే జరుగుతుంది. ఎందుకంటే జనం ఏమనుకుంటారంటే, ఓహో నేను హరే కృష్ణ చెప్పిస్తే నేనేదో పరమసాధ్విని లేకపోతే పరమసాధువుని అనుకుంటారు. అదొక ఏమంటారు, ఏమంటాం, ఒక కొలమానం అయిపోయిందనమాట. ఓ హరే కృష్ణ జపం చేస్తున్నాడా? జపం చేస్తున్నాడు. ఓ సండే ప్రోగ్రామ్కి వస్తాడా? వస్తాడు సండే ప్రోగ్రామ్. ఓ దీక్ష తీసుకున్నాడా? తీసుకున్నాడు. ఇవి సరిపోతాయా? వాడు పోషించగలడా లేదా? వెనకాల ఉందా లేదా? వాడి తల్లిదండ్రులు ఎవరు? ఇంకొక పెద్ద సమస్య ఏమిటంటే ఈ రోజుల్లో, వివాహం చేసుకోవడం అంటే అది ఊరికే ఏదో ఒక స్త్రీ ఒక పురుషుడి యొక్క కలయిక కాదు, వారి యొక్క కుటుంబాలు కూడా కలవాలి. లేకపోతే వాడి జీవితం ఎలా ఉంటుందంటే మరొక రకంగా ఉంటుందన్నమాట. వాడికి తోడ్పాటునిచ్చేటువంటి వాళ్ళు కావాలి. ఎందుకంటే ఈ రోజుల్లో కుటుంబంతో సంబంధం లేదనమాట. భార్య భర్త అంతే, ఇద్దరే. కానీ ఆ విధంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు జీవితం నరకం చూడాల్సిందే. వెనకాల కుటుంబాల యొక్క తోడ్పాటు కూడా అవసరం. ఎందుకంటే ఇది అనేకమైనటువంటివి ఉంటాయి రేపొద్దున. సంతానాన్ని కనాలి, వాళ్ళని ఎలా పెంచాలి, ఏమిటి, ప్రతి దానికి కూడా గృహస్థ జీవనంలో సహాయం అనేది అవసరం అనమాట. అందుచేత ఎందుకని ఈ కృష్ణ చైతన్య సంఘంలో కూడా దురదృష్టవశాత్తు మనకి అంచనాలు ఏం చెప్తున్నాయంటే, బాహ్య సమాజం కంటే కూడా ఈ కృష్ణ చైతన్య సంఘంలోనే ఎక్కువ విడాకులు జరుగుతున్నాయి. అసలు విడాకులు అనేది అసలు పూర్తిగా చట్ట వ్యతిరేకం, శాస్త్రాల్లోనే లేదు, అదొక పాపం కూడా. వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు వస్తే దూరంగా ఉండేవారు, కానీ చట్టబద్ధంగా వెళ్ళి ఒకరినొకరు దోచుకోవడానికి ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు వేసుకోవడాలు అలాంటివి ఏమి లేవు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఇవేమీ ఆలోచించకుండా రేపు పొద్దున్న కుటుంబం పరిస్థితి ఏంటి, ఎవరు మనకు వచ్చి తోడుంటారు, మనకి సహాయం కావాల్సి వచ్చినప్పుడు ఎవరు చేస్తారు, అనేకమైనటువంటి సమస్యలు వస్తాయి. వచ్చినప్పుడు మనం ఎవరితో చెప్పుకోవాలి చూడండి. అంటే ఇవన్నీ కూడా ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు వాళ్ళు చేసేవారు ఇవన్నీ. వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళు పెద్దవాళ్ళు, అమ్మమ్మలు, తాతయ్యలు కూర్చోబెట్టి, పెద్దవాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడడం, ఇవన్నీ కూడా. ఈ రోజుల్లో దురదృష్టవశాత్తు ఏమైపోయిందంటే ఈ కార్యాలన్నీ కూడా సాధువులు చేయాల్సి వస్తుందన్నమాట చూడండి. అంటే కుటుంబ సభ్యులు, పెద్దవాళ్ళు చేయాల్సిన పనులు ఇవన్నీ ఇప్పుడు ఇవి ఈ రోజుల్లో ఏమైపోయాయి, సాధువులు చేయాల్సి వస్తుంది. ఇంకా ఒక కొత్త పరిమాణం ఏంటంటే ఈ రోజుల్లో
ఎందుకని క్రైస్తవం బాగా విస్తరిస్తుందో తెలుసా మీకు? ఎందుకని ఎక్కువ మొగ్గు చూపుతున్నారంటే అక్కడ ఏదో తత్వం ఉందనో, లేకపోతే గొప్ప ఏదో మార్మికమైనటువంటి రహస్యాలు, యోగ సాధనాల గురించి చెప్పారనో, ఆత్మతత్వం ఉందనో కాదు. ఎక్కువ మందికి ఓదార్చేవాడు కావాలనమాట. చూడండి. ప్రస్తుత సమాజంలో అందరికీ ఓదార్చేవాడు కావాలి. ఎందుకంటే ఇంట్లో ఇద్దరు తప్ప ఎవరు ఉండరు. కాబట్టి వాళ్ళ యొక్క సుఖాలు, దుఃఖాలు వినేవాడు ఒకడు ఉండాలి. చూడండి. ఇప్పుడు ఎవడు వింటాడు? ఎవడూ లేడు. అందుకే క్రైస్తవులు మనం చూస్తే వాళ్ళకి నలుగురు వచ్చి సహాయం చేయడం, వాడికి ఏమన్నా ఆర్థిక సమస్య ఉంటే వాడిని ఇది చేయడం, ఇలాంటివన్నీ రావడం, వాడికి ఏదో వ్యక్తిగత ప్రార్థనలు చేయడం. చూడండి. తత్వం ఏం లేదనమాట. ఈ రోజుల్లో మనం కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడానికి కూడా పెద్దగా మనకేం తత్వం తెలియాల్సిన అవసరం లేదు. శాస్త్ర అవగాహన ఏం అవసరం లేదు. కౌన్సిలింగ్ చేయగలిగితే చాలు. చూడండి. అర్థమవుతుంది కదా! ఈ రోజుల్లో ప్రచారం యొక్క తీరు కూడా మారిపోయింది. ప్రచారం చేయడం అంటే పూర్వంలాగా ఏదో శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాల నుంచి శ్లోకాలు చెప్పడం, తత్వ విషయాలు చెప్పడం అవి కాదు. అవి మాత్రమే చెప్పేవాడు ప్రచారం చేయలేడనమాట. నువ్వు మంచి ప్రచారకుడు అవ్వాలంటే ఈ రోజుల్లో జనం బాధలు వినేవాడై ఉండాలి. వాళ్ళ యొక్క దుఃఖాలను పంచుకునేవాడివై ఉండాలి. ఆ పాత్ర మారిపోయిందనమాట. చూడండి. అలా ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళు మీకు మంచి ఏమంటారు నెంబర్ 1 ప్రచారకులు కాగలరు. మరి ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఈ సమాజంలో వచ్చినటువంటి మార్పు, కుటుంబ జీవనంలో వచ్చినటువంటి మార్పు అనమాట. అర్థమవుతుంది కదా! ఏం అవసరం లేదు. మీరు చూడండి ఈ రోజుల్లో మీకేం తత్వం తెలియాల్సిన అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. మీకు జనాన్ని ఓదార్చడం వస్తే చాలు. చూడండి. అందుకే రాజకీయ నాయకులు కూడా ఏంటంటే ఓదార్పు యాత్ర. చూడండి. ఓదార్పు యాత్ర. ఎందుకంటే ఈ ప్రపంచంలో అంతా ఉన్నదంతా కూడా అందరికీ క్లేశాలు, దుఃఖాలు ఇవే కదా అన్నీ. కాబట్టి సాధువు అనేటువంటి వాడు అవును, సాధువు వాస్తవానికి అందరి యొక్క సమస్యలను వినాలి. అందరూ కూడా సమస్యలు సాధువుకు చెప్పుకుంటారు. దానికి ఆధ్యాత్మికమైన పరిష్కారం ఇవ్వాలి సాధువు. కానీ ఈ రోజుల్లో భౌతికమైనటువంటి పరిష్కారాల కోసం చూస్తున్నారు అందరూ కూడా. సాధువుల యొక్క పని ఏమిటి? ఎందుకని సాధువులు గృహస్థుల ఇంటికి వెళ్ళాలి? ఎందుకు చెప్పారు? సాధువులు గృహస్థుల ఇంటికి వెళ్ళాలి, వాళ్ళు ఆహ్వానించాలని ఎందుకు చెప్పారు? కారణం ఏమై ఉండొచ్చు? ఎందుకంటే గృహస్థ జీవనం అంటే అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో కూడుకుని ఉంటుంది కాబట్టి దానికి వేరే వాళ్ళని ఆశ్రయిస్తే వాళ్ళు భౌతికమైన పరిష్కారాలు చెప్తారు. కానీ సాధువు ఆధ్యాత్మిక పరిష్కారాన్ని ఇస్తాడు. అందుకోసం సాధువులతో మనం అందుకే గుహ్యమాఖ్యాతి పృచ్ఛతి అని చెప్పన్నారు. గుహ్యమాఖ్యాతి అందుకే సాధువులంటే సమాజంలో ఒక విశ్వాసం. ఎందుకనంటే సరే మనం వారితో చెప్పుకున్నటువంటి విషయాలు అవి నలుగురికి వారు తెలియజేయరు అని చెప్పి, ఆ విధంగా నలుగురికి తెలియజేస్తే వాడు సాధువు కాడనమాట. అవి ఎవరెవరికి ఏమేం చెప్పాలో వాళ్ళకి ఏ విధమైనటువంటి పరిష్కారాన్ని శాస్త్రబద్ధంగా చూపించాలనేది అది చేయాల్సినటువంటి కార్యం. మనం పూర్వం కూడా చూస్తే బ్రాహ్మణులు ఉండేవారు. మరి బ్రాహ్మణులు పెద్దవాళ్ళు అయి ఉండేవారు. వాళ్ళకి ఎక్కువ శాతం సమస్యలు కుటుంబం నుంచి బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు. ఎందుకంటే కుటుంబంలోని పెద్దవాళ్ళు వాటిని పరిష్కరించేవారు. అది దాటితే పురోహితుల దగ్గరికి వెళ్ళేవారు. మన శాస్త్రాల్లో కూడా చూస్తున్నాం కదా, రామాయణం, మహాభారతం. పెద్ద పెద్ద క్షత్రియ రాజులు వాళ్ళు ఏం చేసేవారు? బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి చెప్పుకునేవారు. అంతే కదా. ఇప్పుడు అంగిర ఋషి వస్తే ఆయన అడిగాడు కదా, నాకు సంతానం లేదు, ఏం చేయమంటారు? చూడండి. దానికి వాళ్ళు శాస్త్రపరమైనటువంటి పరిష్కారాలను ఇచ్చేవారు అనమాట. కాబట్టి అలా అందుచేత ఏమిటంటే మరి వివాహము అంటే దానికి ఎన్నో విషయాలు చూడాలి. ఊరికే ఏదో ఊహాగానాల్లో ఉంటే కుదరదు. ఏదో సినిమాల్లో చూసినట్టుగా, లేకపోతే సీరియల్లో చూసినట్టుగా, లేకపోతే బయట సమాజంలో బ్యానర్లలో చూసినట్టుగా ఉండదన్నమాట జీవితం. ఇంక తర్వాత చెప్తున్నారు చూడండి, ఆమె కృషించిపోయిందట తపస్సు చేసి. అతిలావుదనము ఆధ్యాత్మిక జీవనమునకు మంచిది కాదు. చూడండి, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు తీవ్రంగా మందలించేవారు అనమాట. శిష్యులలో ఎవరైనా లావు ఎక్కుతున్నారంటే వాళ్ళని తీవ్రంగా మందలించేవారు. ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితానికి అది ఏ విధంగానూ తగినది కాదు. పరమపూజ్య భక్తి వికాస్ స్వామి వారు ఒక ప్రవచనం కూడా ఇచ్చారు, ఫ్యాట్ బ్రహ్మచారీస్ అని చెప్పి. ఫ్యాట్ బ్రహ్మచారీస్ అంటే బండ బ్రహ్మచారులు అని చెప్పి. అంటే బ్రహ్మచారి లావు అవుతున్నాడంటే ఏదో తేడా ఉందని అర్థం. అంటే కొంతమందికి ఏదో దేహపరమైనటువంటి ఏదో ఉండొచ్చు, కానీ సాధారణంగా బ్రహ్మచారి సన్నగా ఉండాలి కానీ లావు అవ్వకూడదు అనమాట. లావు అవుతున్నాడంటే వాడికి తగినంత సేవ లేదనో, లేకపోతే ఎక్కువగా భుజిస్తున్నాడనో. సో ఇక్కడ అదే చెప్తున్నారు.
ఆ, అతిలావుదనము ఆధ్యాత్మిక జీవనమునకు మంచిది కాదు. చూడండి, ఆ, అతిలావుదనము ఆధ్యాత్మిక జీవనమునకు మంచిది కాదు. లావెక్కినచో అది ఆధ్యాత్మిక అవగాహన పురోగతికి అవరోధము కనుక. ఎందుకంటే లావెక్కిందనుకో నిద్ర ఎక్కువ వస్తుంది. చూడండి, ఎందుకంటే శరీరం త్వరగా అలసిపోతుంది అనమాట, దానివల్ల త్వరగా నిద్ర వస్తుంటుంది. ఆ? అందుకే ఇక్కడ ఏమంటున్నారు, లావెక్కినచో అది ఆధ్యాత్మిక అవగాహన పురోగతికి అవరోధమగును కనుక మనుజుడు దేహమును తగ్గించవలెను. దేహమును తగ్గించాలి. అతిగా తినకుండుట, అతిగా నిద్రించకుండుట, లేదా సుఖమయ స్థితిలో నెలకొనికుండుట అను వానిని సావధానముగా అనుసరించవలెను. చూడండి, ఆ? అతిగా తినకూడదు, అతిగా నిద్రించకూడదు, సుఖమయ స్థితిలో నెలకొనుకుండుట. చూడండి, అందుకే ఆశ్రమము అంటే అర్థం ఏమిటంటే ఆధ్యాత్మిక శ్రమ. కాబట్టి ఆధ్యాత్మికంగా పురోగమించాలనుకున్న వాళ్ళు తపస్సును స్వీకరించాలి, జీవితాన్ని సౌకర్యవంతంగా మార్చుకోకూడదు అనమాట. ఈ రోజుల్లో కనీసమైనటువంటి సౌకర్యాలుగా అయిపోయాయి. ఫ్యాన్ ఉండాలి, లేకపోతే అంటే కొన్ని చోట్ల అయితే సరే ఫ్యాన్ అంటే ఏదో కొంచెం అర్థం చేసుకోవచ్చు. చాలా చోట్ల వాషింగ్ మిషన్లు కూడా ఉంటాయి కొన్ని ఆశ్రమాల్లో, బట్టలు కూడా ఉతుక్కోరనమాట. ఎవరి బట్టలు వాళ్ళు ఉతుక్కోవడం కూడా ఉండదు. చక్కటి పరుపులు చూడండి, చాలా చోట్ల అయితే ఏసీలు కూడా ఉంటాయి ఆశ్రమాల్లో. ఇంకా శ్రమే ఉంటుంది చెప్పండి, ఇవన్నీ సౌకర్యాలు ఉంటాయి, అన్నీ రన్నింగ్ వాటర్ ఉంటుంది, ఎక్కడెక్కడ పైపులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సరే, శ్రీల ప్రభుపాదుల వారు ఈ పాశ్చాత్య శిష్యులను దృష్టిలో పెట్టుకొని వారు ఈ జీవన విధానానికి తోడ్పడదని చెప్పి ఆయన అనుమతించారు కొన్ని ఫ్యాన్లు, లేకపోతే ఇలాంటి రన్నింగ్ వాటర్ లాంటివి. కానీ ఆధ్యాత్మికంగా పురోగమించాలంటే అదే ఇక్కడ చెప్తున్నారు చూడండి, తనంతట తానే కొన్ని కష్టములను తపస్సులను స్వీకరించాలి. చూడండి, ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. తనంతట తానే కొన్ని కష్టములను తపస్సులను స్వీకరించాలి ఆధ్యాత్మిక జీవనంలో ముందుకు వెళ్ళాలంటే. మనకి భగవద్గీత 2వ అధ్యాయంలో వస్తుంది, ఏముంటుంది, ప్రసాదం అధిగచ్చతి అనేటువంటి శ్లోకంలో ఏముంటుంది, ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే, దానికి ముందు శ్లోకం నేను చెప్పేది 2వ పంక్తి, ప్రసాదం అధిగచ్చతి అని చెప్పి. దానిపైన స్వేచ్ఛా నియమములను అనుసరిస్తూ అని చెప్పి ఒక మాట. స్వేచ్ఛా నియమములు అంటే ఏమిటి, ఆధ్యాత్మిక ప్రగతి కోసం ఎవరికి వాళ్ళు తమకు తామే కొన్ని నియమాలను ఏర్పాటు చేసుకోవాలి. అందరికీ ఉన్న నియమాలు ఎలాగో ఉన్నాయి, ఏమిటవి, కృష్ణ చైతన్యంలో మనం వచ్చామంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం, అలాగే రాగద్వేష విముక్తయిస్తూ విషయాన్ ఇంద్రియైశ్చరన్ ఆత్మవశ్యేర్ విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి అన్నారు. ఆత్మవశ్యేర్ విధేయాత్మ అంటే వ్యక్తి తనను తాను నియంత్రణలో పెట్టుకోవడానికి కొన్ని స్వేచ్ఛా నియమాలు కలిగి ఉండాలట. అంటే అందరికీ ఉన్న నియమాలు ఏమిటి, మద్యం, మాంసం, జూదం, వ్యభిచారం చేయకూడదు, అలాగే ఉల్లి వెల్లుల్లి స్వీకరించకూడదు, కేవలం భగవంతుని కోసం వండినటువంటి, భగవంతుని కోసమే వండి భగవంతునికి నివేదన చేయబడిన పదార్థాన్ని మాత్రమే ప్రసాదంగా స్వీకరించాలి. ఇవి కనీసం ఉన్నాయి. 16 మాలలు జపం చేయాలి, బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి మంగళారతికి హాజరవ్వాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇవి కాకుండా ప్రతి వ్యక్తి తన యొక్క అవస్థని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే అందరూ రకరకాల ఒకే విధమైనటువంటి భౌతిక నేపథ్యం నుండి రారు ఆధ్యాత్మిక జీవితానికి, రకరకాల నేపథ్యాల నుండి, రకరకాల సంస్కారాల నుండి వచ్చుంటారనమాట. అందుచేత ఎవరికి వాళ్ళే కొన్ని నియమాలు కూడా పెట్టుకోవాలన్నమాట వ్యక్తిగతంగా, అది వాడికే తెలుస్తుంది. ప్రత్యేకించి కొంచెం ఎక్కువ జపం చేయాల్సి ఉంటుంది కొంతమందికి, లేదా ఎక్కువ చదవాల్సి ఉంటుంది కొంతమందికి, లేదా కొద్దిమందికి ఆహారం తక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది, ఎక్కువ సేవ చేయాల్సి ఉంటుంది. ఇలా మొత్తానికి మనం కొన్ని నియమాలు పెట్టుకోవాలి జీవితంలో. అందుకే ఇక్కడ ఏమన్నారు, తనంతట తానే కొన్ని కష్టములను తపస్సులను స్వీకరిస్తూ అతడు ఏం చేయాలి, మిత భోజనమును మిత నిద్రను కలిగి ఉండవలను అని చెప్పన్నారు. లగ్వాసి అనే మాట వాడతాడు కృష్ణుడు భగవద్గీతలో. లగ్వాసి అంటే తక్కువగా తింటాడట భక్తుడు. అందుకే సాధారణంగా భక్తునికి 3 పూట్ల భోజనం అనేది కాదనమాట. ఆయుర్వేదంలో కూడా వాస్తవానికి ఆరోగ్యవంతమైన జీవనం గడపాలంటే 2 పూట్లే భోజనం. 3 పూట్ల ఎవరికంటే కాయ కష్టం చేసేవాళ్ళకి, శరీరంతో ఎక్కువగా పనిచేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి. ఇక యోగులైతే 1 పూట సరిపోతుంది, 1 పూట పండ్లు తీసుకుంటే చాలు. కానీ కలియుగంలో
పండ్లు తిందామన్నా కూడా అందులో ఏ రసాయనాలు కొడతాడో తెలియదు. అందుకే ప్రభుపాదుల వారు ఏం చేశారంటే, ఒకవేళ కనుక ఎక్కువగా ప్రచారం చేసేవాళ్ళు, ఎక్కువగా సంచరించేవాళ్ళు, ఎక్కువగా మాట్లాడాల్సినటువంటి శాస్త్రాధ్యయనం చేసే వాళ్ళకి 2 పూటలు కూడా అన్నం తీసుకోవడం అనేది మంచిది కాదనమాట. ఒక పూట, మరొక పూట పండ్లు తీసుకోవచ్చు. కానీ ఆ పండ్లు సరైనవైతే, మంచివి దొరికితే. కానీ ఈ రోజుల్లో అన్ని రసాయనాలు మయం అన్నీ కూడా. అందుకే ప్రభుపాదుల వారు ఏం చేశారంటే, ఓకే, ఉదయం సాయంత్రం అన్నప్రసాదం తీసుకోండి అని చెప్పారు. మిత భోజనమును మిత నిద్రను కలిగి ఉండవలను. 6 గంటల నిద్ర మనకి శాస్త్రాల్లో చెప్పబడింది ఆరోగ్యవంతమైన వ్యక్తికి. ఒకవేళ ఏమన్నా అనారోగ్యం ఉంటే, భారతదేశం ఉష్ణ ప్రాంతం కాబట్టి ఒక అరగంట అటు ఇటు అంతే. అంతకు మించి 7 గంటలు 8 గంటలు నిద్రపోతున్నాడంటే వాడు అది ఇంకా ఆశ్రమం కాదనమాట. ఇంకది ఆశ్రమం కాదు, అది రిసార్ట్ అయిపోయినట్టు అనమాట. చూడండి, ఏ యోగమును అభ్యసించేవాడికైనా ఇవే పద్ధతులు అనుసరణీయములు. చూడండి, ఈ పద్ధతికైనా సరే, ఏ యోగ విధానాన్ని అనుసరించాలన్నా ఇవి అనుసరణీయములు, ఖచ్చితంగా అనుసరించాలి ప్రతి ఒక్కరు కూడా. ఇంకా ఎంత తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తే అంత మంచిది. కానీ అది మళ్ళీ అసలుకే ఎసరు పెట్టకూడదు అనమాట. అసలు చేయవలసింది ఎలా ఉంటుందంటే, ఏకాదశి రోజున ఉపవాసం చేయమన్నారు. ఉపవాసం అంటే ఏమిటి? ఆ రోజు ఎక్కువగా శ్రవణం కీర్తనం చేయాలి. మనం ఆ రోజు ఎక్కువగా శ్రవణం కీర్తనం చేయడానికి ఎంతైతే మోతాదులో, అంటే ఎంత తక్కువ మోతాదులో ఆహారాన్ని తీసుకుంటే మనం ఎక్కువగా శ్రవణం కీర్తన చేయాలో అది వ్యక్తికి మధ్య మారుతుంటుంది. అది మనం చూసుకోవాలి. అలా కాకుండా ఏకాదశి కదా ఇవాళ నేను ఏమి తినని చెప్పి రోజు కనీసం గంట చదివేవాడు ఆ రోజు అరగంట చదువుతాడు అనమాట. ఎక్కువ పడుకుంటాడు, అలసట వచ్చేసి. అలాంటి పనులు చేయకూడదు. కాబట్టి మనల్ని మనం చూసుకుంటూ ఉండాలి. మన పరిస్థితి ఏమిటి, మనం ఎంతవరకు అభ్యసించగలం, మనం ఎంతవరకు తపస్సు చేయాలి. కనీసమైనటువంటివి అందరికీ ఉన్నాయి. అవి కాకుండా మనం మన యొక్క పరిస్థితిని చూసి, అది కూడా మనం ఒక ఆధ్యాత్మిక గురువు యొక్క మార్గనిర్దేశకత్వంలో చేయాలి. మనకు ఒక శిక్షా గురువు ఉండాలి, మనకు ఒక దీక్షా గురువు ఉండాలి. కొంతమందికి దీక్షా గురువే శిక్షా గురువు కూడా అయి ఉండొచ్చు, అందులో ఏం తప్పు లేదు. ఒక్కోసారి మనకి ఆధునిక పరిస్థితుల్లో చూస్తే దీక్షా గురువులు ఎక్కడో దూరంగా ఉంటారు. వారిని కలవడం చాలా కష్టం. కాబట్టి వారి ప్రతినిధులైన వారు ఎవరైతే ఉంటారో వారితో మనం ఇవన్నీ అడిగి తెలుసుకోవాలన్నమాట. ఇలా తింటున్నాను, ఇలా నిద్రపోతున్నాను, ఇలా పని చేస్తున్నాను, ఇలా జరుగుతుంది, ఏం చేయాలి అని అడగొచ్చు. శిక్షా గురువు ఎవరైతే శిక్షణ ఇచ్చే వారిని అడిగి ఆధ్యాత్మికమైనటువంటి ఉపదేశాలను మనం పొందవచ్చు అనమాట. అందుకే మనకి సజీవమైనటువంటి గురువు ఉండాలి. అంతేగాని ఫోటోకే పరిమితమైన గురువు ఉంటే సాధ్యం కాదు. ఎలా మాట్లాడతాం, ఆయన ఎలా శిక్షణ ఇస్తాడు మనకి చెప్పండి. ఎవరైతే ఈ రిత్విక్ వాదాన్ని ప్రచారం చేస్తున్నారో, అంటే శ్రీల ప్రభుపాదుల వారి తర్వాత ఇంకెవరో గురువులు లేరని చెప్పి, కానీ వాళ్ళు కూడా ప్రచారం చేసేటప్పుడు అవతల వాళ్ళకి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు కూడా శిక్షణ ఇవ్వాల్సిందే కదా. కాబట్టి వాళ్ళు గురువు పాత్రను పోషిస్తున్నారు అప్పటికి. కాబట్టి ఈ విధానాన్ని కాదనడానికి లేదనమాట. గురువు లేని విద్య గుడ్డు విద్య అన్నారు. అందుకే ఒక వ్యక్తిగత పర్యవేక్షకులు అనేవాళ్ళు ఉండాలి. ఉంటేనే మనం తెలుసుకోగలం, లేదంటే చాలా కష్టం. హరే కృష్ణ. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా ఎవరికైనా? ఏమన్నా ప్రశ్నలు, సూచనలు? హరే కృష్ణ, చెప్పండి. ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పండి. హరే కృష్ణ. ప్రభుజీ, మామూలుగా వీళ్ళేమో రిత్విక్స్ వీళ్ళు ప్రోపాల్ వారే గురువు అంటారు. వాళ్ళు యాక్చువల్గా అది తప్పే అని మనకు తెలుసు ఒకప్పుడు. కానీ ప్రోపాల్ వారేమో గురువులందరికీ ఎవరు కావాలన్నటువంటి ఒక పరీక్ష పెట్టారు, ఎవరు నెగ్గలేదు, అందుకని ఆయన గురుస్థానం ఎవరికి ఇవ్వలేదు అని కొంతమంది అంటారు. ఇచ్చిన 14 మందినేమో ఆయనకి హెల్త్ బాగున్నప్పుడు వాళ్ళు రిత్విక్స్ గా నేను ఊరినే వాళ్ళకి నా ఆరోగ్యం బాగాలేదు కాబట్టి వాళ్ళని ఇవ్వమన్నాను, వాళ్ళని గురువుగా నియమించలేదు నేను అని చెప్పి ప్రోపాల్ వారు అలా అన్నారు. అసలు ఈ రెండిట్లో ఏది నిజం అనేది ఎలా అవగాహన చేసుకోవాలి ప్రభు? చూడండి, మొట్టమొదటి విషయం మనం తెలుసుకోవాల్సింది, శ్రీల ప్రభుపాదుల వారు ఏదో ఒక నూతనమైనటువంటి విధానాన్ని ఇవ్వడానికి రాలేదు. శ్రీల ప్రభుపాదుల వారు ఆయన వచ్చింది సనాతనమైనటువంటి వైదిక విధానాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చారు.
కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారు అప్పటి వరకు ఏ ఆచార్యులు చేయనిది, అప్పటి వరకు శాస్త్రాల్లో ఎక్కడా లేనటువంటి దాన్ని ఇవ్వలేదు. ఒకవేళ ఆ విధంగా చేసుంటే ఇప్పుడు ఇస్కాన్ అనేది కూడా ఏ బ్రహ్మకుమారిలాగా లేదా పిరమిడ్ లాగా లేకపోతే ఇంకో మఠంగా అయిపోయేది. శ్రీల ప్రభుపాదుల వారు ఆయన ఎప్పుడు కూడా నేను ఏదైతే సాంప్రదాయబద్ధంగా గురు పరంపరలో వస్తుందో దాన్ని ఇస్తున్నానని చెప్పారు. కాబట్టి అందుకే శ్రీల ప్రభుపాదుల వారిని ఎప్పుడైతే అడిగారో మీ తర్వాత ఎవరు ఆచార్యుడు అంటే ఎవరు నియమాలు పాటిస్తే వాళ్ళే గురువులు అవుతారని చెప్పారు. అయితే శ్రీల ప్రభుపాదుల వారు నియమించిన వాళ్ళు కొంతమంది పతనం అయి ఉండొచ్చు, అది సహజం భౌతిక ప్రపంచంలో. పతనం అయితే వేరే వాళ్ళని తీసుకోండి, తప్పే ఉంది. అంతేగాని అసలు పతనం అయ్యింది కాబట్టి ఇప్పుడు ఎలాంటి ఉందంటే చూడండి, విడాకులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సమాజంలో వివాహ వ్యవస్థను రద్దు చేస్తున్నా ఉన్నాడు అనుకోండి. 100కి 90 మంది విడాకులు తీసుకుంటున్నారు అనుకుందాం. కాబట్టి ఇంకా వివాహం అనేది లేదు తీసేస్తున్నాం అంటే కుదరదు కదా. సో అలాగే ఓకే, ప్రభుపాదుల వారి దగ్గర ఆయన ఎవరినైతే మొట్టమొదటి కాలంలో ఆయన నియమించారో ఆ వారిలో పతనం చెందారు. పతనం చెందని వాళ్ళు కూడా ఉన్నారు కదా, వారి గురించి పరంపర ముందుకు వెళ్తుంది. అంతే, ఎంత సరళమైన విషయం అది. అనవసరంగా దాన్ని వాళ్ళు కాంప్లికేట్ చేసి లేనిపోని దాని గురించి అనేక గ్రంథాలు ముద్రించి అవన్నీ చేసి ఇదంతా సహజంగా చూడండి చుట్టూ ఏం జరుగుతుంది, అన్ని ప్రామాణిక పరంపరల్లో ఏం జరుగుతుంది. అన్ని పరంపరల్లో పతనం చెందేవాళ్ళు ఉన్నారు. ఇస్కాన్లో ఎక్కువగా ఉండొచ్చు, ఎందుకంటే శ్రీల ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాల నుంచి తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళు అంతకుముందు నుంచి భారతీయ వ్యవస్థలో ఉన్నట్టుగా పాటించలేకపోవచ్చు కొంతమంది. కాబట్టి ఆరంభంలో పతనం అనేది జరిగింది, కానీ తర్వాత ఉన్నారు కదా చాలామంది, ఎంతోమంది గొప్పవాళ్ళు అనేక మందిని శిష్యులను చేసుకుంటున్నారు. సో అది అర్థం లేనటువంటి వాదన అనమాట. కాబట్టి ఎక్కడ కూడా మనం గుడ్డిగా వ్యవహరించమని చెప్పట్లా. శిష్యులుగా స్వీకరించే వారిని గురువు పరీక్షించాలి, గురువుగా తీసుకోవాలనుకున్న వాళ్ళని శిష్యులు కూడా పరీక్షించాలి. సో అది మనం గమనించాలి, ఎవరున్నారో ఏంటో చూసుకోవాలి. అంతేగాని గుడ్డిగా ఎవరో చెప్పారని చెప్పి లేకపోతే ఆన్లైన్లో ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉన్నారనో లేకపోతే ఎలా ఉన్నారనో అలా ఉన్నా అది కాదు కదా గురువుని ఎంచుకునే విధానం. లేకపోతే ఎవరైతే పాపులర్ గురువు ఎవరు, అది కాదు విధానం. మనం అందుకే శాస్త్రం చదవాలి, ప్రభుపాదుల వారి గ్రంథాలు చదవాలి. అందులో ఆయన చెప్పారు గురువుని ఎలా ఎంచుకోవాలి, అసలైన గురువుకు ఉండాల్సిన అర్హతలు ఏమిటి. గురువు అనేవాడు తన గురువుని అనుసరించాలి. కాబట్టి ఎవరైతే ఈ గురువు అని చెప్తున్నాడో ఆయన తన గురువుని అనుసరిస్తున్నాడా లేదా అనేది మనం చూడాలి. ఇవన్నీ చూసుకొని మనం ముందుకెళ్ళాలి, మనం గుడ్డిగా ఉండకూడదు. ఎలాంటిదంటే ఇప్పుడు చూడండి, మనం మామిడి పళ్ళు కొనుక్కున్నాము వ్యవసాయకాలం, ఏదో ఒక 2 బుట్టలు మామిడి పళ్ళు తెచ్చాము, అందులో ఒక 4 మామిడి పళ్ళు కుళ్ళిపోయాయని చెప్పి మొత్తం 2 గంపలు విసిరేస్తామా గొడవతల? చెయ్యం కదా. కుళ్ళిపోయిన వాటిని పక్కన పడేస్తాం, మంచి వాటిని తీసుకుంటాం. ఒకవేళ అంత డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి మనకి 100 మామిడి పళ్ళలో 90 కుళ్ళిపోయినా 10 దాచిపెట్టుకుంటాం. ఒకవేళ అన్ని తేడాగా ఉన్నాయి అనుకుంటే ఏం చేస్తాం, కుళ్ళిపోయింది కోసేసి మిగతాదని తింటాం. అంతే కదా. అసలు లేదు ఒక పండు కూడా తినలేదు ఈ కాలం ఎలాగా అనుకుంటే చాలామంది ఏం చేస్తారు, ఆ కుళ్ళిన దాంట్లో మిగతాదంతా కోసేసి ఉన్నదాన్ని తింటారు. కాబట్టి మనం సారగ్రాహులమై ఉండాలి. ఓకే, ఎవరు దొరకట్లేదు, అందరిలో లోపాలు ఉన్నాయి. అవును, కలియుగం అందరిలో లోపాలు ఉన్నాయి. ఆ లోపాన్ని తీసేయి, నీకు ఉపయోగపడేది ఏదో తీసుకో. మరి ఏం చేస్తావు ఎవరు లేకపోతే? నేను చెప్పేది అత్యవసర పరిస్థితుల్లో. ఇప్పుడు అలాంటి అత్యవసర పరిస్థితి కూడా లేదు మనకేమి. ఎంతోమంది ఉన్నారు గొప్ప శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులు, ఎంతోమంది చక్కగా ప్రచారం చేస్తూ నిలకడగా ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. హరే కృష్ణ. ఇంకెవరికైనా ఉన్న ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, ప్రణామాలు. ఆధ్యాత్మిక జగత్తులో జీవులు భగవంతుని చూసి స్వతంత్రంగా భోగించాలని కోరిక ఎలా పుట్టింది ప్రభుజీ? ఎందుకంటే జీవులు కాబట్టి, జీవులు అంటేనే స్వతంత్రం ఉన్నవాళ్ళు అని అర్థం. స్వతంత్రం ఉన్నవాడు ఏమైనా చేయొచ్చు. అంటే భౌతికంలో ఎలాగొచ్చారని, అంటే అదే కదా, ఆధ్యాత్మికంగా జీవులు అంటే కదా ప్రభుజీ మనం అంటాం. అవునమ్మా, జీవంటే ఆధ్యాత్మికమైన వాడే. అందుకే కదా మనకి ఆధ్యాత్మిక జీవులం కాబట్టే కదా మనకి స్వతంత్రత అనేది ఉంది. ఇప్పుడు బల్లకి లేకపోతే కుర్చీకి స్వతంత్రత ఉండదు కదా. ఆత్మ అంటేనే దానికి స్వతంత్రత ఉందని అర్థం. ఆ స్వతంత్రత ఉంది కాబట్టి మనం దాన్ని దుర్వినియోగపరుచుకునే అవకాశం లేకపోతే మీకు స్వతంత్రత ఉన్నట్ట చెప్పండి. స్వతంత్రం అంటేనే దాని అర్థం ఏమిటంటే దాన్ని దుర్వినియోగపరుచుకునే హక్కు కూడా ఉందని. హక్కు అంటే నేను చెప్పేది దుర్వినియోగపరుచుకునే సామర్థ్యం అనేది మీకు లేకపోతే అది స్వతంత్రం అనరు.
స్వతంత్రం అంటేనే మీకు ఎలా కావాలంటే అలా చేసే సదుపాయం ఉందని. ఒకవేళ చెడు చేసే అవకాశం లేదన్నాం అనుకోండి, అప్పుడు స్వతంత్రం అనే పదానికి అర్థమే లేదు. స్వతంత్రము అంటే అర్థం ఏమిటి? అంటే మిమ్మల్ని మీరు ఎలా కావాలంటే అలా మీరు నడిపించుకోగలరు అని అర్థం స్వతంత్రం అంటే. మరి ఒకవేళ స్వతంత్రం ఉంది కానీ మీకు చెడిపోయే స్వతంత్రం లేదన్నాం అనుకోండి, అది స్వతంత్రమే కాదు. మీకు అర్థమవుతుందా లేదా నేను చెప్పేది? ఆలోచించండి, జాగ్రత్తగా అర్థమవుతుంది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. ఒకసారి ఉండండి, ఇక్కడ ఆఫ్లైన్ క్వశ్చన్ ఒకటి చెప్పండి. ఒక్కసారి ఉండండి, ఇక్కడ ప్రత్యక్షంగా వినేవాళ్ళు ప్రశ్న అడుగుతున్నారు, తర్వాత మీ ప్రశ్న తీసుకుంటాం. కానీ గృహస్థులు అంటే పూర్తిగా నివృత్తి మార్గంలో ఉండడానికి అవకాశం కాదు. ప్రభుత్వ మార్గం అంటే ఎంతో కొంత చేయాల్సి ఉంటుంది. పూర్తిగా పడకుండా అడ్డపడాల్సిన అవకాశం ఉండవచ్చు. కాబట్టి ఏమవుతుందంటే ఖచ్చితంగా మరి నిలబడుతుంది. కాబట్టి చాలా మంది అవగాహన ఏం చేస్తారంటే వృత్తులు అవగాహన అంతా వాళ్ళు జాగ్రత్తగా అవసరమైన ఉద్దేశంతో ఇంట్లో చాలా మంది ఏమవుతుందంటే ఖచ్చితంగా జాతకం వాళ్ళు అర్థం అవుతుంది. అది ఎప్పుడైతే జాతకం విధంగా జాతకాలు బాగున్న వాళ్ళు చేసుకున్నట్టే అప్ అండ్ డౌన్ సరిగ్గా నుంచి కొంచెం ఆధ్యాత్మికంగా అలా జీవితాన్ని చివరిదాకా ఉంటారు. కానీ జాతకం కూడా బాగుంటుంది, ఇది కూడా తగ్గుతుంది. ఏమవుతుందంటే ఇంకా వెళ్ళిపోవడం ముఖ్యమైన కారణం ఏంటంటే రంజాన్ చూస్తారు, వాళ్ళు ఏం పట్టించారు, వాళ్ళు వాస్తవం సాధారణ అవగాహన ఏంటంటే వీడికి జాతకాలు అలా ఆలోచించుకుని రోజులు కాదు అనుకుని అదే ఆలోచిస్తుంది. అలాంటి కొంతకాలంలో బ్రహ్మసనాశనం ఇలా చూడలేదు ముందుగా అవసరం అనే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఏం చేస్తుంది. అదే సపోర్ట్ చేయదు, ఇదే సపోర్ట్ చేయదు, అది ఎక్కువగా చూడండి, ఇప్పుడు మనం శాస్త్రాల్లో చూస్తే భాగవతం కావచ్చు, రామాయణం కావచ్చు, మనం చదివే ప్రతి గ్రంథంలో కూడా, ప్రతి లీలలో కూడా మనం చూస్తే ప్రతి చోటను కూడా భగవంతుడు ఈ యొక్క పంచాంగం కావచ్చు, ఈ యొక్క గ్రహస్థితులను కావచ్చు, ముహూర్తాలు కావచ్చు, ప్రతి చోటను కూడా వైదిక క్రతువులు ఎక్కడ కూడా భగవంతుడు ఉల్లంఘించలా. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు వచ్చినప్పుడు నృసింహస్వామి ఆయన ప్రహ్లాదుని యొక్క తండ్రి హిరణ్యకశిపుని చంపిన తర్వాత ఆయన ఏమంటాడంటే, ప్రహ్లాదుడు అప్పటికే ప్రార్థన చేస్తాడు, స్వామి నీ యొక్క దేహస్పర్శ కలిగిన కారణం చేత నా తండ్రి విముక్తుడయ్యాడు అని అంటాడు. అంతా అయిన తర్వాత నృసింహస్వామి ఏమంటారంటే, సరే అంత్యక్రియలు చేయి సక్రమంగా అని చెప్పి అంటారు. చూడండి, అనుకుని ఉండొచ్చు కదా, ఇంకా ప్రహ్లాదుడి యొక్క అంటే నృసింహస్వామి స్పర్శ తగిలింది, ఇంకా ఆయనకి అంత్యక్రియలు చేయడం ఎందుకని లేదు. మనం రాముడు చూడండి, లేకపోతే అందుకే మన శాస్త్రాన్ని సరిగ్గా చదవాలన్నమాట, గుడ్డిగా ఉండకూడదు. సో కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఎక్కడ కూడా శాస్త్రాల్లో భగవంతుడు ఆయన స్వయంగా వచ్చినప్పుడు ఎక్కడ కూడా ఉల్లంఘించాల. ఈ జ్యోతిష్యం కావచ్చు, లేదా వాస్తు కావచ్చు, లేకపోతే ఏవైతే మనకి ఈ శాస్త్రాలు అనాది కాలం నుండి వస్తున్న వాటిని, ఆయుర్వేదం కావచ్చు, తీసుకునేటువంటి ఆహారం విధానంలో కావచ్చు, ఇది ఒక పెద్ద అనంతమైనటువంటి విషయం అనమాట. ఊరికి ఏదో నేను హరే కృష్ణ చేస్తున్నాను ఇంక ఇవన్నీ అది అవసరం లేదనేది దాన్ని సహజీయవాదం అని చెప్పి అంటారు అనమాట. అలా ఎక్కడ మనకి శాస్త్రాల్లో లేదు. ఒకవేళ నీకు అదేమీ తెలియకపోతే ఇంకప్పుడు ఇంకా కేవలం భగవంతుని ఆశ్రయించండి. శ్రీల ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాల్లో ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ మందిరాలని ఎప్పుడైతే ప్రారంభించాల్సి వచ్చిందో అక్కడ వాస్తులు అవేం చూడాల, అప్పటికే కట్టేసినటువంటి బిల్డింగుల్లో కార్యం మొదలుపెట్టారు. కానీ ఎప్పుడైతే భారతదేశానికి వచ్చి నూతనంగా ఒక మందిరం స్థాపించాల్సి వచ్చినప్పుడు సక్రమంగా పండితులను తీసుకొచ్చి ఇక్కడ దాని యొక్క వాస్తు, జ్యోతిష్యం ఇవన్నీ కూడా ముహూర్తాలన్నీ కూడా చూసుకొని చేశారు. కాబట్టి అది చాలామంది భక్తుల యొక్క అపోహ అన్నమాట. ఏదో హరే కృష్ణ చేపిస్తున్నాం కాబట్టి మనం ఏదో అన్నిటికీ అతీతం అయిపోయాం, అది సరైనటువంటిది కాదు. కాబట్టి మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. మన జాగ్రత్తలు మనం తీసుకున్నా భౌతిక ప్రపంచం యొక్క స్వభావరీత్యా ప్రమాదాలు జరుగుతుంటాయి, అది మనం అర్థం చేసుకోవాలి.
చెప్పండి, ఇంకా ఎవరో ప్రశ్న అడుగుతున్నారు. శ్యామానంద ప్రభు. చెప్పండి. మామూలుగా వీళ్ళ గోపాదుల వారి శిష్యులు ఎవరైతే ఉన్నారో ఉమ్, మనము దీక్ష తీసుకున్న గురు మహారాజ్ కాకుండా వేరే మహారాజులు ఉంటారు కదా, వాళ్ళని మన గురు మహారాజ్ ఏ విధంగా మనము ఆ, చూడాలి, అది కొంచెం వివరించండి. మన యొక్క ఆధ్యాత్మిక గురువుని మనం ఎలా గౌరవిస్తున్నామో ఆధ్యాత్మిక గురువు యొక్క సతీర్థులందరినీ కూడా అదేవిధంగా మనం గౌరవించాలి. అర్థమైంది కదా? మన ఆధ్యాత్మిక గురువుకి ఏదైతే గౌరవాన్ని ఇస్తామో అదే గౌరవాన్ని ఆధ్యాత్మిక గురువు యొక్క సతీర్థులకు కూడా ఇవ్వాలి. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే, ఇంతటితో ముగిద్దాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జయ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.